పిల్లలతో మేము రాత్రికి ఎక్కడ పడుకోవాలో కూడా తెలుతులేదండి. గోళ్ళు అన్ని పడిపోయేలా ఉన్నాయండి. దీనికోసం మరి ఏ ప్రాసెస్ తీసుకుంటారో మరి మీ ఇష్టం అండి. గవర్నమెంట్ ఏ న్యాయం చేస్తలేదు. ఇల్లు తీసేసి లేదా ఎక్కడైనా స్థలాలు అయితే ఎక్కడైనా ఎడతాం కదండి. ఎక్కడా లేక మాకు ఇక్కడ ఎడుతున్నామండి పిల్లలతో. చాలా బాధ వచ్చేస్తుంది నాకు. మా పిల్లలు చూడండి ఎలాగున్నారో దిక్కుమాల పిల్లల్లాగా. తిండి ఉండలేదు, తిప్పలు ఉండలేదండి ఇక్కడ ఉన్న వాళ్ళ. మాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఎవరైనా గెలిస్తే ఎలా వస్తున్నారు అలా వెళ్ళిపోతుంది. గెలిపించేదాకా కాళ్ళు పెట్టుకుంటున్నారు, అంకిన్నారా జుట్టు పెట్టుకుంటున్నారు. గెలిపించిన తర్వాత మమ్మల్ని ఏం చేస్తలేదండి. ఇక్కడ లేని పవన్ కళ్యాణ్ గెలిపితే మా బొత్తు అలాగే ఎడుతున్నాయండి. మేము కోరి మేము పవన్ కళ్యాణ్ అనేసి మేము పెద్ద మోజుగా ఆయన కోరుకున్నాం. మరి మాకు ఏ దారి తెలియలేదు. మరి ఇలా మధ్యలో వదిలేస్తే మాకు ఏ పరిస్థితి ఏంటి? అప్పుడే 5 రోజులు బట్టి ఇలా ఇబ్బంది పడుతున్నాం కదా. చాలా నైట్ టైంలో ఏమి జరుగుతుందని కూడా మాకు కూడా తెలియదండి. అంత భయంకరంగా ఉంది. 2 బిడ్డలు, నా భర్త, నేను, 4 బతకాలండి. మేము నా పేరు అన్నది ఏమీ లేదు సార్ మాకు. మరి ఎక్కడ అద్దెంట్లో ఉన్నా గట్టి ఆ ఎద్దిల్లు కూడా పడిపోయేలా ఉన్నది సార్. మరి లేరండి మరి పట్టించుకుంటాక ఎవరో ఒకరు గవర్నమెంట్, మరి ఏ గవర్నమెంట్ అన్నా గట్టి రావాలి కదా సార్. నాకు అధికారులు ఆయన చెప్పారండి. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలి, పిఠాపురం అనేసి మేము మోజుగా గెలిపించుకోవాలండి. ఆయన మరి వచ్చేస్తుంది సార్, ఎక్కువ వచ్చేస్తుందండి. ఆ కాలం నిండా కూడా గురపటెక్క ఎక్కువ ఉంటుంది సార్. దాని వల్ల పాములు కూడా పైకి వచ్చేస్తున్నాయి సార్. మాకు ఎప్పుడు వచ్చి ఎవరో పని చేయలేదండి. పోయిన సంవత్సరం మాత్రం మున్సిపాలిటీ వాళ్ళు మాత్రం తీయించారు సార్. ఎదురు ఉండేరు అంతే సార్. ఇంకా అప్పటి నుంచి ఇంకేమి దానికి ఎవరు సొల్యూషన్ చేయలేదు సార్. మాకు తినడానికి కూడా ఏమి ఉండట్లేదు. ఇలాగ వచ్చి పోతున్నారండి. మీకు చేస్తాం, మీకు మంచిగా చెప్తారు, మీకు మంచి జరుగుతుంది అంటున్నారండి. ఇప్పుడు వచ్చి ఎవరు కూడా ఏ న్యాయం చేస్తా లేదండి. ఇలా చూస్తున్నారు, పోతున్నారండి, అంతేనండి. ఆ చెట్లు పొట్లండి ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయండి. అదేమో మట్టి గోడలండి, గోడలు కూడా పడిపోయాయండి సార్. మొన్నటి నుండి అండి పిల్లలతో కూడా చంటిపిల్లలను కూడా నీకు ఇలాగ పెట్టుకొని ఉంటున్నామండి. నిద్ర సుఖాలు అనుకుంటాను, నీకు ఇలాగ ఉంటున్నామండి సార్ పిల్లలతో.